అందరికీ నమస్కారము. తమిళనాడు రామేశ్వరంకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ధనుష్కోటికి కూడా వెళ్తారనమాట. ఎందుకంటే చాలా దగ్గర, చాలా బాగుంటుంది. కాకపోతే ఆర్టీసీ బస్సులు పోవు. అక్కడ ఇలా చిన్న చిన్న వెహికల్స్, ఆటోలతోనే వెళ్ళాలన్నమాట. సముద్రం మధ్యలో దారి ఉంటుంది. ఇటు అటు సముద్రం ఉంటుంది, మధ్యలో దారి ఉంటుంది. మన చివరి రోడ్డు సముద్రము కానీ చివరనమాట. అటు నుంచి చూస్తే శ్రీలంక కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రామసేతు పాదము, ఇప్పుడు మనం వెళ్తున్న దారి రామసేతు పాదము. ఇది ఎలా ఉంటుందంటే రాములు వారు ఫస్ట్ కాలు మోపిన ప్రదేశం అంటారు. ఇది కానీ ధనుష్కోటికి పక్కనే రామసేతు పాదం ఉంటుంది. రెండు చూడొచ్చు, రెండు దగ్గరగానే ఉంటాయి. రెండు వెళ్ళి చూడొచ్చు. అక్కడ రాముల వారి గుడి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది ఒక అద్భుతమైన ప్రదేశము, అలాగే భయంకరమైన ప్రదేశం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఏమీ ఉండదు, అటు ఇటు సముద్రం మధ్యన రోడ్డు ఉంటుంది. అయితే మాత్రము ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశము ఈ ధనుష్కోటి రామసేతు పాదము. చూస్తున్నారా ఎలా